నాక్ గుర్తింపు కోసం కేఎల్ యూనివర్సిటీ అడ్డదారులు తొక్కింది. A++ గ్రేడ్ కోసం వర్సిటీ యాజమాన్యం నాక్ సభ్యులకు లంచాలిచ్చింది. ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ల్యాప్టాప్ అందజేశారు. సిబిఐ కేసు నమోదు చేసి 10 మంది సూత్రధారులను అరెస్ట్ చేసింది. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గుర్తింపులో కేఎల్ యూనివర్సిటీ అడ్డదారులు తొక్కుతుంది. A++ గ్రేడ్ కోసం నాక్ సంబంధించినటువంటి సభ్యులకు లంచాలు ముట్ట చెప్పినట్టుగా ఇప్పటికే సిబిఐ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో దాదాపు 8 ప్రాంతాల్లో కూడా కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బ్రాంచుల్లో పెద్ద ఎత్తున సోదాలు అనేది నిర్వహించారు. అయితే నాక్లో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు ఎవరైతే ఉన్నారో దాదాపు 10 మందిని కూడా కోర్టులో హాజరుపరిచినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. శనివారం రోజు ఈ దాడులన్నీ కూడా కొనసాగించారు. ఆదివారం రోజు కూడా సిబిఐ కేసు నమోదు చేసింది. నాక్లో A++ గ్రేడ్ కోసం ఏదైతే కేఎల్ యూనివర్సిటీ అందులో ఉన్నటువంటి సభ్యులకు 3 లక్షల రూపాయల చొప్పున అంతేకాకుండా ఒక ల్యాప్టాప్ ను కూడా ఇవ్వాలని కూడా నిర్ణయించినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా ముట్ట చెప్పినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఒక కోణంలోకి బయటికి రావడంతో సిబిఐ కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పెద్ద మొత్తంలో ఇటు కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు వాళ్ళందరిలో కూడా ఒకరిద్దరు ఫరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. నాక్ గుర్తింపులో ఈ వ్యవహారం అంతా బయటపడంతో సిబిఐ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. గుంటూరులో ఉన్నటువంటి కేఎల్ యూనివర్సిటీ కావచ్చు, అంతేకాకుండా ఢిల్లీతో పాటు బెంగళూరు, అంతేకాకుండా హైదరాబాద్ లో కొన్ని చోట్ల పెద్ద ఎత్తున సోదాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. నాక్ A++ గుర్తింపు కోసం కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు కూడా పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఈ A++ గ్రేడ్ కోసం కొంత లంచాలు ముట్ట చెప్పినట్టుగా అందులో ఉన్నటువంటి వారిని మచ్చిక చేసుకుని ఈ లంచాలు ఉపయోగి పూర్తి స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించింది. అందులో ఉన్నటువంటి సభ్యులను పూర్తి స్థాయిలో విచారించగా కొంత డబ్బు పట్టుబడింది. అంతేకాకుండా ల్యాప్టాప్లు కూడా పట్టుబడంతో వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరిచినట్టుగా ప్రస్తుతం మనకైతే ఆధారాలు అయితే లభిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా సిబిఐ కూడా ఎంక్వైరీ కొనసాగుతోంది. కెమెరామెన్ శ్రీధర్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.